నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వారణాసి వచ్చేసింది. రుద్ర, కుంభ, అదేవిధంగా మంతాకిని ముగ్గురు కూడా కనిపించేశారు. సో ఉన్న లేదా అనుకున్నటువంటి యొక్క ప్రశ్నలకి సమాధానం దొరికిందా లేదా, ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని మెరుపులు ఉన్నాయి, కొన్ని మరకలు ఉన్నాయి మన ఈవెంట్లో. ఫస్ట్ మెరుపులు చెప్దాం. అంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేయటం అనేది ఆ విషయంలో సక్సెస్ అయ్యాడైనా, పైగా ఆర్గనైజ్ చేసిన విధానం కానీ ఎక్కడ ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా అంతమంది వచ్చినా కానీ చక్కగా ఏర్పాటు చేయటం, అదంతా బాగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే 3.5 నిమిషాలు ట్రైలర్ రిలీజ్ చేయటం, సినిమా కంప్లీట్ కాకుండానే 3.5 నిమిషాల ట్రైలర్ని రిలీజ్ చేయడం కానీ అవన్నీ కూడా ఒక హైలైట్ అంశాలుగా చెప్పుకోవచ్చు. అక్కడ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాని అక్కడ ఆహ్వానించడం కానీ, వాళ్ళు దీన్ని తీసుకెళ్ళడానికి తనకు ఉపయోగించుకోవడానికి కానీ ఆయన ఈవెంట్ అయితే హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే వ్యక్తిగతంగా హీరో ఇంట్రడక్షన్ ట్రైలర్లో ఉన్నది బాగుంది, కానీ ఒక సూపర్ స్టార్ని తీసుకొచ్చి మరి ఆర్టిఫిషియల్ ఎద్దు మీద కూర్చోపెట్టి అట్లా చేయించడం అనేది కొద్దిగా కరెక్ట్గా అనిపించలేదు నాకు. ఎందుకంటే సినిమాలో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. అది దాన్ని ఏదో ఆర్టిఫిషియల్ గోధుతో తీసుకొచ్చి త్రిశూలం పట్టుకుని అట్లా తీసుకురావడం వాళ్ళకి బాగుండొచ్చు, కానీ జనరల్గా నాకైతే కొంత ఎబ్బెట్టిగా అనిపించింది. అదొకటి. తర్వాత ఏంటంటే మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చారు, పృథ్వీరాజ్ కుమార్ ఫ్యామిలీతో వచ్చారు చక్కగా. రాజమౌళి గారి ఫ్యామిలీ అయితే పెద్ద ఫ్యామిలీ కనిపిస్తుంది. ఈ సినిమా అతిథులు లేరు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఒక గెస్టులు లేకుండా బయట నుంచి గెస్టులు ఉంటే దానికి ఉండే లుక్ వేరు. అది ఒకటి మైనస్ అనిపించింది నాకు. జేమ్స్ కెమెరా అనుకున్నాం, కానీ అట్లాంటి ఛాయలు కూడా ఎక్కడ లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయటం, 100 అడుగుల స్క్రీన్ ఏర్పాటు చేయటం, ఆ స్క్రీన్ మీద మరి ఈ ట్రైలర్ వేయటానికి చాలా ఆటంకం కలిగింది. కొద్దిసేపు అది పనిచేయాల, అంటే పవర్ రాలేదని చెప్పి, లేకపోతే సరిపోవట్లేదని, పవర్ సరిపోవలేదని, మొత్తానికి ఏదన్నా కానీ కొంతసేపు లేట్ అవడంతో కొంత ఇరిటేషను, ఎమోషను, ఈ 2 ఫీలింగ్స్ రాజమౌళి గారిలో వచ్చినాయి. రాజమౌళి గారిలో ఆ 2 ఫీలింగ్స్ని చూడలేకపోయాం. ఎందుకంటే ఆయన ఒక స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తిగా మనం అనుకుంటూ ఉంటాం. కాసేపు కనబడకపోయేసరికి ఆయన నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనే మాట వాడటం వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యాడు. ఆ పరిస్థితి రాకూడదు. అది పెద్ద మరకగా చెప్పాల్సి వస్తుంది. మనం మెరుపులు ఎన్ని ఉన్నాయి, మరకలు ఎన్ని ఉన్నాయి అన్నాం కాబట్టి, అది మా నాన్నగారు ఆంజనేయుడు ఉన్నాడు, మా ఆవిడ ఆంజనేయుడు నమ్ముతుంది, వెనకాలన్నీ ఉంటారనుకుంటాం. దేవుడిని అక్కడ దేవుడి మీద భారం వేయటం అనేది కరెక్ట్ కాదు కదా. దేవుడి మీద సినిమా చేసుకుంటూ వచ్చి నాకు దేవుడి మీద నమ్మకం లేదని చెప్పడం ఒకటి, ఇలాంటివన్నీ ఆయన ట్రోల్స్ గురయ్యేలాగా అనిపించిందండి. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతాన్ని ఖచ్చితంగా అంత పెద్ద స్క్రీన్ పైన తీసుకురావాలని చెప్పేసి అనుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క అసలు నేను దేవుడినే నమ్మను అని చెప్పేసి అనడం, కానీ మళ్ళీ ఆ దేవుడే ప్రత్యక్షమై నిజంగా ఏదో వరం ఇచ్చినట్టుగా, నిజంగా ఎవరికీ లేనటువంటి ఒక వరం అనుకోవచ్చు రాజమౌళి గారికి. ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా సరే రాజమౌళి గారి తర్వాతే అన్నట్టుగా ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అదేనండి, ఆ మాట ఒక్కటి అనకుండా ఉంటే బాగుండేది. అది పెద్ద డ్యామేజ్ చేసింది ఆయన్ని. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ చూసుకుంటే, మనకి ట్రైలర్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఒక టైం లైన్ చెప్పారు. 512 BCE అని ఒక టైం లైన్తో సినిమా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2027 టైం లైన్కి వెళ్ళారు. 2027 టైం లైన్ ఏంటంటే సినిమా రిలీజ్ టైం లైన్ కూడా అది. అలాగే మరి 7200 టైం లైన్ ఒకటి చెప్పారు, BCE అని చెప్పారు. అంటే గ్లోబ్ ట్రాటర్ ఒకటే కాదు, టైం ట్రాటర్ అని చెప్పారు. అంటే టైం ట్రావెల్ కథాంశాన్ని ఎంచుకున్నట్టుగా మనకు తెలిసిపోయింది. అక్కడ ఆ ట్రైలర్లో మనకి విజువల్స్ పరంగా చూసుకుంటే మహేష్ బాబు ఎంట్రీ వరకు బ్రహ్మాండంగా ఉంది. లేదా విజువల్స్ ఆ కోతిని రక్షించడానికి ఈయన పడే తాపత్రయం, ఇందులో హీరోతో పాటు కోతి కూడా ట్రావెల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఆయన 7200 BCEలో రామాయణ కాలం నాటి ఆ యుద్ధ వాతావరణాన్ని చూపించారు. అంటే ఆంజనేయుడికి కుంభకర్ణుడికి తలపట్టడం కానీ, అక్కడికి వెళ్ళి రాముడు కుంభకర్ణుడికి సంబంధించిన సన్నివేశం చూపించారు మనకి. అది 7200 జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ టైం లైన్ ప్రకారం చూసుకుంటే జనాలు రామాయణం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఈ మధ్యన ప్రకటించారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక లేటెస్ట్ సాఫ్ట్వేర్ రూపొందించి రామాయణం ఎప్పుడు జరిగిందనే ఆధారాలతో సహా బయటపెట్టారు. బయటపెట్టినప్పుడు 5000 BC అంటే క్రీస్తు పూర్వం 5114లో రాముడు జన్మించాడని ఆ తారీఖులు, ఆ రోజు గ్రహస్థితులను బట్టి వాళ్ళు ఒక అనాలిసిస్ ఇచ్చారు. అలాగే ఆ టైం ప్రకారం ఏంటంటే అశోకవనంలో ఉన్న సీతాదేవిని హనుమంతుడు కలిసింది కూడా 5036లో అని ఒక డేట్ ప్రకటించారు వాళ్ళు. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకా ముందుకి రావణ యుద్ధం జరగడానికి ఇంకా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ 7200 అనేది మ్యాచ్ అవ్వట్లా. వీళ్ళు ఏ పరిశోధన ప్రకారం 7200 రావణ యుద్ధం అని చెప్పారు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అసలు శ్రీరాముడి వయసు 11,000 సంవత్సరాలని ఒక వెర్షన్ ఉంది, వాల్మీకి రామాయణ ప్రకారం ఉంది. మళ్ళీ 11,000 సంవత్సరాలకి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి పరిశోధకులు తేల్చింది ఏంటంటే
మనకి రామసేతు నిర్మాణం కానీ లేకపోతే ఇవన్నీ చూసుకున్నప్పుడు మరి రామాయణం జరిగిన కాలాన్ని మాత్రం రాముడు పుట్టింది 5114 అయినప్పుడు 7200 అవడానికి అవకాశం లేదు కదా. అది మన బిఫోర్ క్రీస్ట్ అంటున్నాం కాబట్టి అక్కడ అవకాశం లేదు అసలు. అప్పుడు పుట్ల రాముడు. మరి ఇది ఎలా జరిగింది, మరి ఎందుకు ఇలాంటి అని నాకు అనిపించింది. నాకు వ్యక్తిగతంగా ఒపీనియన్ ప్రకారం నేను చదివిన పుస్తకాల్లో రామాయణం జరిగిన ఎనాలిసిస్ చూసుకున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో మొత్తానికి అనుకున్న దానికన్నా వేగంగానే రాజమౌళి గారి సినిమా తెరకెక్కబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దాదాపు 2027 మార్కులైన ఎత్తిచ్చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, సినిమా ఎంత కంప్లీట్ అయింది తెలియదు కానీ ఆయన రామాయణం సంబంధించిన సన్నివేశాలు నేను 6 గంటల సేపు ఉంటుంది సినిమాలో అనే మాట చెప్పడం, ఆ రాముడికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేశానని చెప్పడం, మహేష్ బాబు అద్భుతంగా చనిపోయాడని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయన కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఇంకా ఎంత బాగా ఉంది అనేది తెలియదు. అయితే ఇక్కడ ఈ సినిమాని మార్కెట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే టైటిల్ వారణాసి అనే టైటిల్ పెట్టడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఈ మధ్యన పాన్ ఇండియా సినిమాలో లేదా ఇంకోటి అనుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ లేదా వేరే పెడుతున్నారు. ఇక్కడ వారణాసి టైటిల్ అనేది పాన్ ఇండియా సినిమా అయినా పాన్ వరల్డ్ సినిమా అయినా ఇండియాకి కేంద్ర బిందువు లాంటిది వారణాసి టైటిల్లో సగం మార్కులు కొట్టేశాడు ఆయన. పైగా మహేష్ బాబు పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలియదు. అతను తెలుగు సూపర్ స్టార్గా చెప్పుకుంటాం కానీ అతను తీసుకొచ్చి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ఈవెంట్ అనేది హెల్ప్ అయింది. అంటే నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా వచ్చారు కాబట్టి అది కాస్త ఉత్తరాదికి ఈ సినిమా వెళ్ళటానికి కానీ రామతత్వం మీద సినిమా చేయడం కానీ ఇవన్నీ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. ఆ విషయంలో రాజమౌళి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే గతంలో ఉన్న సినిమా డైరెక్షన్లో అండ్ డ్యూరేషన్ ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న టైమింగ్ ఏదైతే ఉందో మార్పు వచ్చిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కొంత సినిమా ఫాస్ట్గా చేసినట్టు అనిపించింది. అయితే ఈ సినిమా ఒక భాగం ఉంటుంది 2 భాగాలు ఉంటే అర్థం కాలే నాకు. ఎందుకంటే ఆయన ఇచ్చిన 3.5 నిమిషాల ట్రైలర్ చూసుకుంటే చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో, చాలా టైం లైన్స్ ఉన్నాయి, చాలా విషయాలు అయితే ఉన్నాయి. మరి అవన్నీ ఒక 3.5 గంటల సినిమాలో ఆయన ఎలా చూపించారు అనేది అర్థం కావట్లా. కాబట్టి టైం ట్రావెల్ కథాంశం కాబట్టి దీనికి మరికొంత భాగాలు చేసే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఆయన చేసే అవకాశం ఉంది. ఇదే నిర్మాత కాకపోయినా వేరే నిర్మాతలకైనా చేసే అవకాశం ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం సార్. మొత్తానికి వారణాసి మాత్రం ఒక ప్రపంచాన్ని సృష్టించింది. గతంలో ఉన్నటువంటి రాజమౌళి గారి మీద ఉన్న మరక కూడా కొంత ఈ డ్యూరేషన్ తీసుకున్న టైంలో కొంత చెరిగిపోయింది అనుకోవాలి. కాకపోతే నిన్న ఈవెంట్లో కొన్ని మరకలు అయితే పడ్డాయి. అది కూడా మరక మంచిదా కాదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.